అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం నుండి ప్రతి పుస్తకాన్ని చదువుకుంటూ వివరించుకుంటూ వస్తున్నాం. ఈ సామెతల్లో కూడా 1 నుండి 11 అధ్యాయాలు చదువుకున్నాం, వివరించుకున్నాం. మొదటి 9 అధ్యాయాల్లోనేమో జ్ఞానం యొక్క విలువ ఎంత, జ్ఞానాన్ని ఎందుకు సంపాదించుకోవాలి అనే విషయాలు చదువుకున్నాం. 10, 11 అధ్యాయాల్లోనేమో ఆ జ్ఞానాన్ని సామెతల రూపంగా చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం సామెతల గ్రంథం 12వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. మరలా గుర్తు చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అనే దానికంటే కూడా గుర్తు పెట్టుకోవాలి, వాటి ప్రకారంగా ప్రవర్తించాలి అనేదాన్నే మనం ఎక్కువగా ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఈజీగానే అర్థమవుతాయి, కానీ మనం వాటిని గుర్తు పెట్టుకుంటున్నామా, వాటి ప్రకారంగా ప్రవర్తిస్తున్నామా అనేదే మరి ముఖ్యమైన సంగతి. చదువుకుంటూ వెళ్దాం. 12వ అధ్యాయం మొదటి వచనం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనివాడు పశుప్రాయుడు. ఏదైనా తప్పు చేస్తే గద్దించే వాళ్ళని జ్ఞానం గలవాడు ప్రేమిస్తాడు. దేవుడు ఏదైనా శిక్ష రప్పించినప్పుడు, ఓకే నేను ఈ తప్పు చేశాను కాబట్టి ఇది వచ్చిందనమాట, ఇంకోసారి ఈ తప్పు చేయకూడదు అన్నట్టుగా జ్ఞానములో అభివృద్ధి చెందుతాడు. జ్ఞానము కలిగిన వాడు తను తాను సరిచేసుకుంటాడు. తను తాను సరిచేసుకోవడానికి వచ్చే మార్గాల్ని అతడు ప్రేమిస్తాడు. అలా కాకుండా ఏదైనా గద్దించినప్పుడు వినకుండా, ఎవరన్నా మన మంచి కోసమే మనల్ని గద్దిస్తున్నా కానీ వాళ్ళని దూరం పెడతా, వాళ్ళని తిట్టుకుంటా అలా ఉన్నాము అంటే మనము పశుప్రాయులము, అంటే జ్ఞానము లేని వాళ్ళము, పశువుల్లాంటి బుద్ధిహీనులము, నరకానికి వెళ్ళే వాళ్ళము అనేది దాని యొక్క భావం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడు అని ఆయన తీర్పు తీర్చును. మంచోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కానీ దేవుడు వాళ్ళకి మార్చుకునే అవకాశం ఇస్తాడు. వాళ్ళకి కొద్ది కాలం శిక్ష పెడతాడు, దాన్ని వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళను వాళ్ళు మార్చుకుంటారు, వాళ్ళను వాళ్ళు సరి చేసుకుంటారు. దేవుడు వాళ్ళ మీద కటాక్షం చూపిస్తాడు తప్పు చేసినా కానీ. అలా కాకుండా ఇంకా ఇంకా పాపంలో పడిపోయేవాళ్ళు, దురాలోచనలు కలిగిన వాళ్ళు నేరస్తులు అని ఆయన తీర్పు తీరుస్తాడు. మరి రెండవ రాకడలో ఆ తీర్పు సమయంలో ఏం జరిగిద్దో మొదటి నుండి కూడా మనం మాట్లాడుకుంటానే వస్తున్నాం. మంచి వాళ్ళు నిత్య జీవానికి, చెడ్డవాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారు ఆ సమయంలో. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. చెడ్డవాళ్ళు భూమి మీద కొంతకాలం ఆనందంగానే ఉన్నట్టుగా కనబడిద్ది, కానీ అది స్థిరం కాదు, ఏదో ఒక రోజున అది నశించిద్ది. నీతిమంతుల వేరు కదలదంటే వేరు ఎలాగైతే భూమిలో ఉంటుందో, నీతిమంతుల నీతి పైకి కనబడకపోవచ్చు, దేవుడు మాత్రం దాన్ని చూస్తాడు. ఆపద కలిగినప్పుడు, తీర్పు వచ్చినప్పుడు వీళ్ళు కదలకుండా స్థిరంగా ఉంటారు, అభివృద్ధి పొందుతారు. చెడ్డవాళ్ళు నశిస్తారు తీర్పు సమయంలో అనేది దీని యొక్క భావం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలు అంటే గుణవతైన స్త్రీ. భార్యకున్న లక్షణాలను బట్టి భర్త గర్వపడేలాగా ఉన్నాడా, ఆమె నా కిరీటము అన్నట్టుగా భర్త గర్వపడేలా ఉన్నాడా, లేదా భర్త ఆనందాన్ని కోల్పోయి, ఇంట్లో ప్రశాంతతను కోల్పోయి ఎముకలు కుళ్ళు పట్టిన వాళ్ళలాగా భర్త బాధపడతాడు సిగ్గు తెచ్చే భార్యను చూసి. ఒకవేళ భార్య మంచిగా ఉంటే భర్త గొప్పగా చెప్పుకుంటాడు, భార్య మంచిగా ఉండకపోతే భర్త అంతగా బాధపడతాడు. అలాగే భర్త గురించి కూడా, ఒకవేళ భర్త మంచిగా ఉంటే భార్య గొప్పగా చెప్పుకుంటది, భర్త సరిగ్గా లేకపోతే భార్య ఎప్పుడు కూడా బాధ అనుభవిస్తూ ఉంటుంది అనేది దీని యొక్క భావం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. మనం మంచివాళ్ళు చెప్పే ఆలోచనలు వినాలి, చెడ్డవాళ్ళ ఆలోచనలు వినకూడదు. మనం కూడా వేరే వాళ్ళకి మంచిని బోధిస్తున్నామా, చెడుని బోధిస్తున్నామా, అక్కడుండే సంగతులు, ఎక్కడుండే సంగతులు, ఆ చాడీలు, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఇవన్నీ చెప్పేవారిగా మనం ఉంటే మనం భక్తిహీనుల కేటగిరీలో ఉంటాము అనేది కూడా మనం గమనించాలి. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. నరహత్య అనగానే చాలా పెద్దదిగా మనకు అనిపిస్తుంది, కానీ దానికి మూలం ఎక్కడ ఉంటుందంటే ఎదుటి వాళ్ళ మీద కోపడడం, ఎదుటి వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవడం, వాళ్ళు అలాగా ఇలాగా అని చెప్పి కోపాన్ని పెంచుకుంటూ వెళ్తాం. ఇలా భక్తిహీనుల మాట వల్ల ఏమైందంటే అది ఎప్పటికప్పుడు గుర్తెచ్చుకొని ఇంకా ఇంకా కోపాన్ని పెంచుకుంటూ వెళ్తాం. అలాగా ఆ కోపం కాస్త ద్వేషంగా మారిద్ది. ఆ తర్వాత మనస్వార్థం చూసుకుని వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అన్నట్టుగా ఆ నరహత్య దాకా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అక్కడ దాకా మీరు వెళ్లకుండా ఉండాలంటే మొదట్లోనే భక్తిహీనులు చెప్పే మాటలు వినకండి. మొదట్లోనే దాని అంతం ఎలా ఉంటుంది, ఇలాగే నేనుంటే చివరికి ఏమైద్ది అనేది మొదట్లోనే ఆలోచించండి. మొదట్లోనే దాన్ని సరి చేసుకోండి. యథార్థవంతులు చెప్పే మాటలు వినండి, అవి మిమ్మల్ని పాపం నుండి విడిపిస్తాయి, ఆ తప్పులు చేయకుండా మిమ్మల్ని రక్షిస్తాయి. భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. తీర్పు సమయంలో భక్తిహీనులు నశిస్తారు, నీతిమంతులు మాత్రమే నిత్య జీవాన్ని పొందుకుంటారు. యేసుక్రీస్తు కూడా ఉపమానం చెప్తారు కదా, బండ మీద ఇల్లు కట్టుకుంటున్నావు, నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నావా, రెండు పైకి చూడడానికి బాగానే ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే తీర్పు జరిగిద్దో, ఎప్పుడైతే శ్రమ వచ్చిద్దో అప్పుడు బయటపడిద్ది నువ్వు భక్తిహీనుడువా నీతిమంతుడువా అని. ఆ తీర్పు సమయంలో మనం నిలబడాలి. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆ తీర్పు సమయంలో చెడ్డ వాళ్ళందరినీ కూడా దేవుడు తృణీకరిస్తాడు, వాళ్ళని విడిచిపెట్టేస్తాడు. మంచి వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. పొగడబడును అంటే వాళ్ళు ఘనత పొందుకుంటారు అని దాని అర్థం.
ఆహారము లేక యున్నను తనను తాను పొగుడుకొని వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. ఇక్కడ ఇద్దరు గురించి చెప్పబడింది. మొదటివాడు ఆహారం లేకపోయినా కానీ తను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. ఏమీ లేకపోయినా కానీ నాకు అదుంది ఇదుంది అన్నట్టుగా తన గురించి తాను పొగుడుకుంటాడు, తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటాడు. అలా ఉండకూడదు. అలాంటి వాడికంటే అన్నీ ఉండి కూడా అల్పుడుగా ఉన్నవాడు. దాసుడు అంటే దాసుడు ఉన్నవాడు ఆ కాలంలో ధనవంతులు అని దాని అర్థం. ఉన్నా కానీ దాని గురించి గొప్పగా చెప్పుకోకుండా, అహంకారంతో ఉండకుండా తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఏమీ లేకపోయినా కానీ గొప్పలు చెప్పుకునే వాళ్ళు, జ్ఞానము లేనివారు, బుద్ధిహీనులు అనేది ఆ 9వ వచనం యొక్క భావం. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. మంచిగా ఉండేవాడు తన ఇంట్లో ఉండే పశువుల్ని దయతో చూస్తాడు. ఆ కాలంలో ఎక్కువగా పశువుల్ని మేపడం ఉండేది కదా. నువ్వు ఇతర జంతువుల్ని ఎలా చూస్తున్నావు? దయతో చూస్తున్నావా, లేకపోతే వాటి మీద క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నావా? ఇవి జీవులు, ప్రాణులు అన్న దయ కూడా లేకుండా వాటి మీద క్రూరత్వంగా ఉంటే వాడు జ్ఞానము లేనివాడు, భక్తిహీనుడు అని దాని అర్థం. జ్ఞానం కలిగిన వాడు తన చుట్టూ ఉండే ప్రాణులన్నింటినీ కూడా ప్రేమిస్తాడు, దయతో చూసుకుంటాడు. తన భూమిని సేద్యపరుచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. జ్ఞానం కలిగిన వాడు కష్టపడి పనిచేస్తాడు. భూమిని సేద్యపరచును అంటే కష్టపడి పనిచేస్తాడు, భవిష్యత్తు కోసం ఇప్పుడు నుండే పనిచేస్తూ ఉంటాడు. అలా కాకుండా వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు అంటే వీడు బద్ధకస్తుడు. చేయాల్సిన పని చేయకుండా ఖాళీగా కూర్చుని ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు, ఖాళీగా కూర్చుని ఊరికే మాటలు చెబుతూ ఉంటాడు. అలా బద్ధకంతో ఖాళీగా ఉండేవాడు బుద్ధి లేనివాడు. కష్టపడి పనిచేసి సంపాదించుకునేవాడు జ్ఞానం కలిగిన వాడు. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపిడీ సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. ఎప్పుడు కూడా ఈజీగా ఎలా సంపాదించాలి, కష్టపడకుండా ఎలా సంపాదించాలి, ఎదుటి వాళ్ళని ఎలా మోసం చేయాలి, భక్తిహీనులు ఎలా ఆశిస్తారు. నీతిమంతులు పైకి కనబడకపోయినా కానీ వాళ్ళ వేరుని అంటే వాళ్ళ పునాదిని బలంగా వేసుకుంటారు. జ్ఞానము అంటే దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. దేవుడు ఏదో ఒక రోజు తీర్పు తీరుస్తాడు, మనం చేసిన వాటికి ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పి నీతిమంతుడు ఆలోచిస్తాడు. చెడ్డవాడు భవిష్యత్తులో ఏం జరిగిద్ది, దేవుడు తీర్పు అప్పుడు ఏం జరిగిద్ది, ఇవేమో ఆలోచించకుండా ఇప్పుడు తప్పు చేసినా కానీ సుఖంగా ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తాడు. వాడు నశిస్తాడు. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఏది పడితే అది మాట్లాడడం, ఎవరిని పడితే వాళ్ళని తిడతాం, శపించడం, ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడడం. అలాగా పెదవులు, నాలుక అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం అనేది 1-2 సార్లు పరీక్షించుకోవాలి, లేకపోతే అదే మనకి ఉరిగా ఉంటుంది. కొంతమంది ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవసరం లేని చాడీలు, అబద్ధాలు కూడా చాడీలుగా చెప్పేస్తూ ఉంటారు. అందులో ఆనందాన్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. అది వారికి ఉరిగా మారిపోద్ది. నీతిమంతుడు తన నోటిని కాచుకుంటాడు. ఆపదను తప్పించుకుంటాడంటే తన నోటిని కాచుకుంటాడు, తక్కువగా మాట్లాడతాడు, మాట్లాడినా కానీ మంచివే మాట్లాడతాడు అని దాని యొక్క భావం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. నీతిమంతుడు మంచి విషయాలు మాత్రమే మాట్లాడతాడు, మేలు పొందుతాడు. మనం ఏం మాట్లాడతామో అవే మన మీదకి తిరిగి వస్తాయి. మనం మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఒకనొక రోజున ఖచ్చితంగా లెక్క చెప్పాలి అనేది మనం మర్చిపోకూడదు. మూఢుని మార్గము వాని దృష్టికి సరైనది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. మూర్ఖుడు వాడు చేసేదే కరెక్ట్ అనుకుంటాడు. ఎదుటోళ్ళు ఏమైనా చెప్పినా కానీ వినరు. కానీ జ్ఞానవంతులు ఎదుటోళ్ళు చెప్పినప్పుడు ఆలోచిస్తారు. కొంతమంది మంచి విషయాలు చెప్పొచ్చు, కొంతమంది తప్పులే చెప్పొచ్చు. కానీ ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా కానీ ఫస్ట్ వింటాడు, ఆలోచిస్తాడు, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాడు. అలా కాకుండా ఎదుటోళ్ళు ఏది చెప్పినా కానీ నిరాకరించేవాడు మూర్ఖుడు. మొదట్లోనే నాకు వద్దనేవాడు మూర్ఖుడు. మూఢుడు కోపడునది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడి పరచక ఊరకుండును. మూర్ఖులు ఈజీగా కోపడిపోతూ ఉంటారు. ఒక్క నిమిషంలో అంటే ఊరికూరికే ఎవరైతే కోపడుతున్నారో, చిన్న చిన్న విషయాలకు కూడా ఎవరైతే కోపడుతున్నారో వాళ్ళు మూఢత్వం కలిగిన వాళ్ళు, మూర్ఖులు, జ్ఞానము లేనివారు. జ్ఞానం కలిగిన వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. కొంతమంది వాళ్ళ కోపంలో ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. కోపం అనేది అన్ని రకాల తప్పులకి దారి తీసిద్ది. కాబట్టి ఎక్కువ కోపడకుండా ఎవరైతే ఉంటారో, ఊరికూరికే కోపడకుండా, ప్రతి చిన్న విషయానికి కోపడకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు. చెడ్డవాళ్ళు ఊరికూరికే కోపడతా ఉంటారు. ఆ కోపమే వాళ్ళని నాశనం చేసిద్ది. వాళ్ళు వేరే వాళ్ళకి హాని చేస్తున్నా అనుకుంటారేమో, అది వాళ్ళకే హాని చేసిద్ది. తమకు తామే వాళ్ళు హాని చేసుకుంటున్నారు అని వాళ్ళు గుర్తించట్లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కోట సాక్షి మోసపు మాటలు చెప్పును. కోట సాక్షి అంటే అబద్ధ సాక్షి. నిజం తెలిసినా కానీ అబద్ధం చెప్పేవాళ్ళు, ఎదుటి వాళ్ళ మీద కావాలని అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు, వాళ్ళు జ్ఞానము లేని వాళ్ళు. నీతిమంతుడు మాత్రం నిజమైన మాటలు మాత్రమే పలుకుతాడు, మంచి మాటలు మాత్రమే పలుకుతారు. ఎవరేది చేసినా దానికి ఖచ్చితంగా తీర్పు ఉంటుంది. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఒకటేమో బాధపరిచేది, కత్తిపోటు అంటే అది మనల్ని బాధపరిచేది, ఇంకోటేమో ఆరోగ్యదాయకమైంది అంటే అది మనల్ని బాగు చేసేది. మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఆదరణ కలుగుతుందా, వాళ్ళకి ఆనందం కలుగుతుందా, లేదా వాళ్ళు ఇంకా నొచ్చుకుంటున్నారా, లేదా వాళ్ళు ఇంకా బాధపడుతున్నారా? ఒకవేళ బాధ కలిగించే మాటలు మాట్లాడుతున్నామంటే, వాళ్ళని తిడుతూ పద్దాక వాళ్ళు చేసిన తప్పునే గుర్తు చేసి ఎత్తి పొడుస్తున్నాము అంటే, లేదా తప్పు లేకపోయినా వాళ్ళని నిందిస్తున్నాము అంటే మనం జ్ఞానము లేని వారము. ఎదుటి వాళ్ళకి ఆదరణ కలిగిస్తూ ఉంటే, ఎదుటి వాళ్ళు ఆనందపడేలాగా, వాళ్ళు ఇంకా దేవుడికి దగ్గరయ్యేలాగా మనం మాట్లాడుతూ ఉంటే మనం నీతిమంతులము, జ్ఞానం కలిగిన వాళ్ళము. మనం ఎలా ఉండాలనేది ఇక్కడ గుర్తించాలి. ఎదుటి వాళ్ళు మనతో ప్రవర్తించేటప్పుడు వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళ లేదా జ్ఞానం లేని వాళ్ళ అనేది కూడా మనం గుర్తించాలి. రెండూ కూడా మనం చూడాలి. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. నిత్యము క్షణమాత్రము అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు కేవలం ఆ సమయం గురించి ఆలోచిస్తున్నారు, నిజం చెప్పేవాళ్ళు నిత్య జీవితం గురించి ఆలోచిస్తున్నారు. తీర్పు సమయం ఒకటి ఉంటుంది కదా, యేసుక్రీస్తు రెండో రాకడ. ఎవరు నిత్య జీవానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు? మనం భవిష్యత్తు గురించి ఆలోచించి ఇప్పుడు నిజాలు చెప్తున్నామా, లేదా ఈ సందర్భంలో ఏదో జరిగిపోవాలి అన్నట్టుగా కేవలం ఈ క్షణం గురించి ఆలోచించి అబద్ధం చెబుతున్నామా అనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధానపరచువారై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళ మధ్య గొడవలు రాకూడదు, ఎదుటి వాళ్ళు కలవాలి, వాళ్ళిద్దరి మధ్య సమాధానం రావాలి. మనం గొడవలు పెట్టేవారిగా ఉన్నామా, గొడవలు తీర్చేవారిగా ఉన్నామా, సమాధాన పరిచేవారిగా ఉన్నామా, మోసం చేసేవారిగా ఉన్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. ఇలాంటి కొన్ని పదాలు మనం చూసినప్పుడు అదేంటి ఒక్కోసారి నీతిమంతులు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి కదా అన్నట్టుగా యోబు లాంటి వాళ్ళు మనకు కొంతమంది కనపడతా ఉంటారు. ఇక్కడ చెప్పింది ఏంటంటే కొంతకాలమే ఉంటుంది ఆపద వచ్చినా కానీ అని. మనం నిత్య జీవాన్ని చూడాలి, యేసుక్రీస్తు రెండో రాకడను చూడాలి, శాశ్వతమైన తీర్పును చూడాలి. ఈ లోకంలో కొంతకాలం వాళ్ళు ఆపదలో ఉన్నట్టుగా కనబడినా కానీ అది ఆపద కాదు, వాళ్ళు నిత్యము జీవిస్తారు. కష్టం వచ్చినా కానీ అది కొద్ది కాలమే ఉంటుంది. అలాగే భక్తిహీనులకు కూడా వాళ్ళకి ఆనందం వచ్చినా కానీ కొద్ది కాలమే ఉంటుంది, నిత్యము కీడు అనుభవిస్తారు అనేది దీని యొక్క భావం. ఇదే సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలోనే నేను సామెతల గ్రంథం ఒకటే చదివితే మనకు అర్థం కాదు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం ఈ పుస్తకాలన్నీ కలిపి చదివితేనే మనకు అర్థమైద్ది అన్నట్టుగా కూడా నేను చెప్పాను కదా. ఇవన్నీ కూడా కలిపి చూడాలి. ఇక్కడ చెబుతున్నది శాశ్వతమైన పరిష్కారం గురించి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. అబద్ధాలు ఆడకూడదు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు. దాచిపెట్టును అంటే వాళ్ళు వేరే వాళ్ళకి ప్రకటించడానికి కాదండి, మంచివాళ్ళు వేరే వాళ్ళకి మంచి మాటలు చెబుతారు అన్నట్టుగా పైన కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ దాచిపెట్టును అంటే నాకు ఎంత తెలుసు అంత తెలుసు అన్నట్టుగా అహంకారపు మాటలు మాట్లాడరు. అహంకారంతో గర్వంతో ఉన్నవి లేనివి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోరు, గొప్పలు చెప్పుకోరు అనేది దాని యొక్క భావం. మౌనంగా ఉంటారు, అవసరమైన వాళ్ళకి నేర్పిస్తారు. అలా కాకుండా నాకెంత తెలుసు అంత తెలుసు అన్నట్టుగా మూఢత్వంతో మాట్లాడేవాళ్ళు, వాళ్ళ దగ్గర లేకపోయినా కానీ ఉంది అన్నట్టుగా చాటింపు వేసుకునేవాళ్ళు. అలా చాటింపు వేసుకునే వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళను వాళ్ళు తగ్గించుకునే వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. మనం కష్టపడి పనిచేస్తే ఈ లోకంలోనూ మంచిగా ఉంటాము, నిజమైన జీవితానికి వెళ్తాం. అలా కాకుండా బద్ధకంతో సోమరిగా ఏ పని చేయకుండా ఉంటే ఈ లోకములో అనేక శ్రమలు అనుభవిస్తాము, ఆ తర్వాత కూడా నాశనం అవుతాము అనేది దీని యొక్క భావం. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. ఎవరైనా కానీ విచారం గలవాళ్ళు మనకు కనబడితే వాళ్ళకి ఆదరణ కలగజేయాలి, దయగల మాటలు చెప్పి వాళ్ళని సంతోషపరచాలి, వాళ్ళని ఆదరించాలి. నీతిమంతులు చేసే పనులు అన్నమాట ఇవి. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. మనం వేరే వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తున్నామా, మనం వేరే వాళ్ళకి పాపం చేసినా ఏం కాదు ఈ భూమి మీద మంచిగా ఉండండి అని చెప్తున్నామా, మనం ఏం చెప్తున్నాము అనేది చూడాలి. మనకి వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా కానీ కేవలం కొంతకాలం ఆనందం కోసం తప్పులు చేసినా పర్లేదు అని మనతో ఎవరైనా చెప్పారంటే వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. వాళ్ళు బుద్ధిహీనులు, మన ప్రేమగా గద్దించేవాళ్ళు, మన జీవితం బాగుపడాలని కోరుకునేవాళ్ళు, వాళ్ళు జ్ఞానవంతులు. అలాంటి వాళ్ళని మనం దగ్గర పెట్టుకోవాలి, అలాంటి వాళ్ళ మాటలు మనం వినాలి. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అది కూడా గొప్ప భాగ్యము. కష్టపడి పనిచేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. బద్ధకంతో ఉండేవాళ్ళు నాశనం అవుతారు. నీతి మార్గములందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దీని అంతం ఏమవుతుంది, దీని చివరి ఏమవుతాం, ఇలాగే మనం వెళ్తూ ఉంటే చివరికి ఏమవుతాం అనేది ఆలోచించాలి. కేవలం ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టుగా ఇప్పుడు గురించి ఇప్పుడు ఆలోచించడం కాదు, అప్పుడు గురించి అప్పుడే ఆలోచించడం కాదు. చివరికి ఏమవుతాము, చివరికి
చివరికి దీని అంతం ఏమవుద్ది? పరలోకం వెళ్తామా, నరకం వెళ్తామా, మంచివారిగా అవుతామా, చెడ్డవారిగా అవుతామా, ఎదుటి వాళ్ళకి హాని చేసేలాగా ఉంటున్నామా, ఎదుటి వాళ్ళని ఆదరించేవారిగా ఉంటున్నామా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి అనేది ఈ అధ్యాయం యొక్క సారాంశం. సామెతల గ్రంథం 13వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 14వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. తండ్రి ఏం చేస్తాడు? తన కుమారుని శిక్షించినా కానీ అది వాడు బాగుపడడం కోసమే, వాడు నేర్చుకోవాలి, వాడు మార్చుకోవాలి అన్నట్టుగా, వాడు జీవితంలో అభివృద్ధి పొందాలనే తండ్రి తన కుమారుణ్ణి అప్పుడప్పుడు శిక్షిస్తూ ఉంటాడు. దాన్ని కుమారుడు అర్థం చేసుకోవాలి, తన జీవితాన్ని మంచిగా మార్చుకోవాలి, కష్టపడి పనిచేయాలి. అలా కాకుండా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా, వాళ్ళ గద్దింపునకు లోబడకుండా ఇంకా ఇంకా పాపం చేసేవాడు బుద్ధిహీనుడు అని దాని అర్థం. ఈ మాటలను మనం దేవుడికి కూడా అప్లై చేయొచ్చండి. మనం ఏదైనా పాపంలో పడిపోతున్నప్పుడు దేవుడు కూడా అప్పుడప్పుడు మనల్ని గద్దిస్తాడు. శ్రమల ద్వారా అప్పుడప్పుడు దేవుడు కూడా మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ దేవుడిచ్చే శిక్షను కూడా మనం అంగీకరించాలి, మన మార్గాన్ని మార్చుకోవాలి. అలా కాకుండా ఇంకా ఇంకా పాపంలోనే మనం బ్రతుకుతూ ఉంటే, దేవుని యొక్క గద్దింపుకు మనం లోపడకపోతే మనం కూడా నాశనం అవుతాము అనేది కూడా ఇక్కడ మనం గమనించాలి. పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది మన మంచి కోసమే అనే విషయాన్ని మనం గుర్తించాలే కానీ అహంకారంతో నాకే తెలుసు అనుకొని మన నాశనాన్ని మనం కొని తెచ్చుకోకూడదు అనేది కూడా దీని యొక్క భావం. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశించుదురు. మంచి మాటలు పలికేవాడు, ఎవరన్నా మంచి చెప్పినప్పుడు గద్దించినప్పుడు వినేవాడు, అలా ఉన్నవాడు మేలును అనుభవిస్తాడు. అలా కాకుండా విశ్వాసం లేకుండా, తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా, కుటుంబం అయిపోతుంది అన్నట్టు బాధ్యత లేకుండా, చెడు కార్యాలు ఎదుటి వాళ్ళను మోసం చేసైనా, వాళ్ళని ఇబ్బంది పెట్టైనా కానీ నేను మాత్రం ఆనందంగా ఉండాలి అన్నట్టుగా బలాత్కారం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా నశిస్తారు. దేవుడు ఒకళ్ళని ఆశీర్వదిస్తాడు, ఒకళ్ళని నాశనం చేస్తాడు. మనం ఏ కేటగిరీలో ఉన్నాము అనేది కూడా మన గురించి మనం ఆలోచించుకోవాలి. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఓరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి, ఉపయోగం లేకుండా ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడకూడదు అని తెలిసిన వాడు జ్ఞానవంతుడు. అలా కాకుండా అహంకారంతో మాట్లాడేవాడు, ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్పేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, ఏది పడితే అది మాట్లాడేవాడు తనకు తెలియకుండానే తనకు తాను నాశనం తెచ్చుకుంటున్నాడు, నరకానికి తను తానే నడిపించుకుంటున్నాడు. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. అంతే కదా, కష్టపడి పని చేయకుండా బద్ధకంతో కూర్చుని నాకు ఇది కావాలి అది కావాలనుకుంటే అవన్నీ వచ్చి మన చేతుల్లో పడతాయా? పడవు. కష్టపడి పనిచేసిన వాడు మాత్రమే దాని ప్రతిఫలాన్ని అనుభవించగలుగుతాడు. సోమరిగా ఉండేవాడికి ఆశ మాత్రమే ఉంటుంది కానీ వాడు దేన్ని కూడా సాధించుకోలేడు. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. నీతిమంతులు అబద్ధాలు మాట్లాడరు. ఎవరన్నా అబద్ధాలు మాట్లాడినా కానీ వాళ్ళ మాట వినరు, వాళ్ళ దగ్గర ఉండరు. అలా కాకుండా భక్తిహీనులు ఎలా ఉంటారు? ఎప్పుడు కూడా వేరే వాళ్ళని నిందించడం, వేరే వాళ్ళని తిడతాం, వేరే వాళ్ళ మీద అబద్ధాలు చెప్పడం, ఇతరులని అవమానపరిచి, ఇతరులని హేళన చేసి అందులో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళు ఒకానొక రోజున ఖచ్చితంగా తాము చేసిన క్రియలకి ఫలాన్ని పొందుకుంటారు అనేది కూడా దీని యొక్క భావం. యథార్థవర్తనుడికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. వాళ్ళు పాపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దాని యొక్క ఫలం అర్థం కాదు. కొంతకాలం ఆనందంగా ఉన్నాం కదా అన్నట్టుగా అదే మాయలో ఉంటారు. ఒకానొక రోజున వాళ్ళ భ్రమ చెదిరిపోయిద్ది, వాళ్ళ ఆశ భంగమవుద్ది, వాళ్ళు నశిస్తారు. యథార్థవంతుని యొక్క నీతే వాడిని రక్షించిద్ది. మనం మంచి చేస్తే ఆ మంచే మనల్ని రక్షించిద్ది, మనం చెడు చేస్తే ఆ చెడే మనల్ని నరకానికి పంపించిద్ది. కేవలం ఈ భూమి మీద గురించి ఆలోచించకండి, నిత్య జీవితం గురించి ఆలోచించండి, దీని అంతము ఏమవుద్దో ఆలోచించండి అనేది దీని యొక్క భావం. ధనవంతులము అని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులము అని చెప్పుకొనుచు బహుధనము గలవారు ఉన్నారు. మేము ధనవంతులం, ఏమి లేకపోయినా కానీ మాకు అది ఉంది ఇది ఉన్నట్టుగా గొప్పలు చెప్పుకునే అహంకారులు ఉన్నారు. మేము ధనం గలవారము అని చెబితే ఎదుటి వాళ్ళకి సహాయం చేయాల్సి వచ్చిద్దేమో అని చెప్పి మేము దరిద్రులము అని చెప్పేవారు కూడా ఉన్నారు. ఈ ఇద్దరు కూడా వాళ్ళు చెబుతున్న అబద్ధాలను బట్టి వాళ్ళకి వాళ్ళు నశిస్తారు. ఈ భూమి మీద వాళ్ళు మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి వాళ్ళు మోసం చేయలేరు. వాళ్ళు చేసిన క్రియలకి ప్రతిఫలాన్ని పొందుకుంటారు అనేది దీని యొక్క భావం. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. పైన డబ్బున్నా కానీ డబ్బు లేదు మేము బేదలం అని చెప్పుకుంటున్నారని చూసాం కదా, వాళ్ళకి డబ్బు ఉన్న దాన్ని బట్టి ఆ డబ్బే వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేస్తుంది. అంటే వాళ్ళు దొంగతనానికి గురవడమో, ఆ డబ్బు అంతరించిపోవడమో, ఆ డబ్బును బట్టి వేరే వాళ్ళు వాళ్ళని మోసం చేయడమో, తమ ప్రాణానికి హాని వాళ్లే కొని తెచ్చుకుంటున్నారు అని దాని అర్థం. ఏ డబ్బు లేనివాడు దరిద్రుడు బెదిరింపు మాటలకి వెండవు, ఎందుకంటే వాడిని ఎవరో కూడా దోచుకోలేరు, అదివు ఇదివు అన్నట్టుగా వాడిని ఎవరో కూడా బెదిరింపలేరు అని దాని అర్థం. ఈ 7, 8 ఈ వచనాల యొక్క భావం ఏంటంటే భూమి మీద ధనాన్ని చూసి మీరు మోసపోకండి, దేవుని
దేవుడి యొక్క కృప ఉండాలి, దేవుడి యొక్క రక్షణ ఉండాలి. అన్నింటికంటే ఎక్కువగా జ్ఞానాన్ని వెతకండి, దేవుడిని వెతకండి. ధనం కోసం ఆలోచించి ఏవేవో మీకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోకండి. వాటి అంతము మరణమే అనేది దీని యొక్క భావం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. మంచివాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు అంతకంతకు అభివృద్ధి చెందుతారు, అంతకంతకు వాళ్ళ వెలుగు విస్తరించిద్ది. భక్తిహీనుల దీపం ఆరిపోవును అంటే వాళ్ళల్లో ఉన్న కొంచెం మంచిని కూడా వాళ్ళు పోగొట్టుకొని వాళ్ళు పూర్తిగా చెడ్డవారిగా తయారైపోతున్నారు కాబట్టి వాళ్ళు అంతమవుతారు అని దాని యొక్క భావం. గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. నాకే తెలుసు అన్నట్టుగా గర్వంతో ఉండేవాడి దగ్గర గొడవలు మాత్రమే ఉంటే, జ్ఞానంతో ఉన్నవాడు నెమ్మదిగా ఉంటాడు, చెప్పింది వింటాడు. దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదా తర్వాత విషయం. మొదటగా చెప్పింది వింటాడు, జ్ఞానవంతుడు, గొడవలు పెట్టుకోడు. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనివాడు. ఒకటేమో ఈ లోకమైన ఆస్తి గురించి మనం ఆలోచించాలి, రెండేమో నీతి న్యాయాలు అనే నిజమైన ధనం, పరలోకంలో శాశ్వతంగా నిలిచే ధనం, దాని గురించి కూడా మనం ఆలోచించాలి. కష్టపడి పనిచేయండి, బద్ధకంతో ఇతరులను మోసం చేసి బతకండి. ఒకనొక రోజున ఆ మోసం చేసి సంపాదించిన డబ్బు అంతమైపోద్ది, దేవుడి తీర్పుని మీరు అనుభవిస్తారు. కష్టపడి పనిచేస్తే నిర్భయంగా ఉంటారు, దేవుడు తోడుంటాడు అనే నమ్మకం ఉంటుంది. కష్టపడి పనిచేయండి అనేది దీని యొక్క భావం. కోరిక సఫలము కాకుండాట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. మనం ఏదైనా కోరుకున్నప్పుడు జరిగిందనుకోండి, ఆనందం వేరే ఉంటుంది. మనం కోరుకున్నది వెంటనే జరగకపోతే హృదయంలో అంత బాధ కూడా ఉంటుంది. కోరుకున్నది జరగాలి అంటే మీరు కష్టపడి పనిచేయండి. బద్ధకంగా ఉండి నాకు అవి కావాలి ఇవి కావాలి అని ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు, దానివల్ల బాధే కలిగిద్ది కానీ ఏం కలగదు. మీరు కష్టపడి పనిచేయండి, అనుకున్న దాన్ని సాధించండి. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము నొందును. దేవుని ఆజ్ఞలు వినండి, ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడవకండి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండండి. అప్పుడు మాత్రమే మీరు లాభం పొందుతారు. నా ఇష్టం వచ్చినట్టుగా బతుకుతాను అనుకుంటే మీరు శిక్షింపబడతారు, తీర్పును పొందుకుంటారు. జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట, అది మరణ పాశములో నుండి విడిపించును. ఎవరన్నా మంచి వాళ్ళు మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు అలా కాదు ఇలాగా అని మనకు చెప్పినప్పుడు, మనల్ని గద్దించినప్పుడు మనం వినేవారిగా ఉండాలి. అది మనల్ని పరలోకానికి నడిపించిద్ది, మరణం నుండి విడిపించిద్ది. ఎవరన్నా జ్ఞానము లేని వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళ మాటలు వినండి, తమను తాము మార్చుకోండి, మారు మనసు పొందండి. అలా కాకుండా మాకే తెలుసు అన్నట్టుగా ఇంకా మీరు పాపంలో పడ్డారంటే, ఇంకా చెడ్డవారిగా మీరు తయారయ్యారంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు. నిత్య జీవానికి కాకుండా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. మంచి వాళ్ళు వేరే వాళ్ళ మీద దయ చూపిస్తారు, అది మంచి బుద్ధి. విశ్వాసఘాతకులు, మోసం చేసేవాళ్ళు, నమ్మిన వాళ్ళనే మోసం చేసేవాళ్ళు ఒకనొక రోజున ఖచ్చితంగా అనుభవిస్తారు వాళ్ళు చేసిన దానికి. వివేకులందరూ తెలివి కలిగి పని జరిపించుకొందరు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. బద్ధకంగా ఉంటాడు, ఏ పని చేయడు. మంచిగా జ్ఞానం కలిగిన వాళ్ళేమో కష్టపడి పనిచేస్తారు. దుష్టుడైన దోత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. దోత, రాయబారి వీళ్ళందరూ కూడా పాతకాలంలో సమాచారాన్ని, వార్తల్నే ఒక చోట నుండి ఇంకో చోటుకి తీసుకెళ్లేవాళ్ళు. ఈ కాలంలో మన న్యూస్ ఛానల్స్, వార్తలు చెప్పేవాళ్ళు అలా ఉంటారు కదా, మంచి చెడు బోధించేవాళ్ళు. ఎవరైనా కానీ మంచి వాళ్ళ మాటలు మనం వినాలి, నమ్మకమైన వారి మాటలు. ఒకవేళ వాళ్ళు ఏదైనా గద్దించినా కానీ అది ఔషధంలా పనిచేసిద్ది, అది మనల్ని మంచిగా మార్చిద్ది. అలా కాకుండా చెడ్డ విషయాలు మాత్రమే మనకు బోధించి లోకం అంతా ఇలాగే ఉంది అన్నట్టుగా మనం మోసం చేసే వాళ్ళ మాటలు మనం వింటే మనం కూడా నాశనం అవుతాం. మనం ఎవరి మాటలు వింటున్నాం, ఎవరి మాటలు ఎక్కువగా నమ్ముతున్నాం అనే దాన్ని బట్టి మన గతేమవుద్ది అనేది కూడా ఆధారపడి ఉంటుంది అనేది దీని యొక్క భావం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును. ఈ సామెతల్లో బద్ధకంగా ఉండకండి. ఏదైనా తప్పు చేసినప్పుడు మంచి వాళ్ళు గద్దిస్తే ఆ గద్దింపుకు లోబడండి అనేవి చాలా ముఖ్యమైన విషయాలు. పద్దాక అవి చెప్తున్నారంటే అవి చాలా ముఖ్యమైనవి అని దాని అర్థం. మనల్ని ఎవరైనా కానీ గద్దించినప్పుడు ఇది తప్పు అని చెప్పినప్పుడు మనం వినాలి, దాన్ని ఆలోచించాలి, దాని ప్రకారంగా నిర్ణయం తీసుకోవాలి. నాకే తెలుసు అన్నట్టుగా గర్వంతో అహంకారంతో వెళ్తే దారిద్ర్యం మన దగ్గర ఉంటుంది, అంటే మనం పాడవుతాము. మంచిగా వింటే ఘనత నొందుతాము. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. మంచి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటారు, ఫైనల్గా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. మధ్యలో కొన్నిసార్లు బాధపడినా వాళ్ళను వాళ్ళు సరి చేసుకున్నారు కాబట్టి దాని ఫలాన్ని, ఆ కష్టానికి ఫలాన్ని అనుభవిస్తారు, వాళ్ళ నీతికి ఫలాన్ని అనుభవిస్తారు. తీపి అంటే ఆనందంగా ఉంటారు చివరిలో. వాళ్ళ చెడు
చెడుతనాన్ని విడవకుండా ఇంకా మూర్ఖంగా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా నాశనం అవుతారు. అసలు వాళ్ళకి వాళ్ళల్లో ఉన్న చెడుని మానుకోవాలన్న ఆశే నచ్చదు. ఎవరన్నా చెప్పినా కానీ నువ్వు చెప్పావు కాబట్టి మేము చెడుతనం మానేయాలా అన్నట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళు నాశనం అవుతారు. మనం ఎవరన్నా గద్దిస్తే వింటున్నామా లేదా, ఎదుటి వాళ్ళ మాటలు వింటున్నామా లేదా, అసలు పూర్తిగా వినకుండా నాకే తెలుసు అన్నట్టుగా ఉన్నామా అనేది కూడా ఈ మాటలన్నిటిని బట్టి మనం ఆలోచించాలి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? సహవాసం అనగానే పొద్దు నుండి సాయంత్రం దాకా మనం ఎవరితో ఉంటున్నాం, మన పక్కన వాళ్ళు, మన బంధువులు, మన ఇంట్లో వాళ్ళు, మన స్నేహితులు, మనం ఎవరితో ఉంటున్నామో వాళ్ళ వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం మంచి వాళ్ళతో సహవాసం చేయాలి అనేది దీని యొక్క భావం. ఒకవేళ ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ విషయాలు మాట్లాడుతున్నాం, వేటి గురించి ఆలోచిస్తున్నాం, వేటి గురించి సెర్చ్ చేస్తున్నాం, మనం ఎటువంటి విషయాలు చుట్టూ ఉంటామో వాటిలాగే మనం కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి మంచి విషయాల దగ్గరే మనం ఎప్పుడు కూడా ఉండాలి. మంచి మనుషుల దగ్గరే మనం ఎప్పుడు కూడా ఉండాలి. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. చెడ్డవాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి కీడు వస్తుంది, నీతిమంతులు ఎక్కడికి వెళ్తే అక్కడికి మేలు వస్తుంది. మనం ఏం చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తనులుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. నీతిమంతుడు తన దగ్గర ఉన్న వాళ్ళకే, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే, తన పిల్లలకి, వాళ్ళందరికీ కూడా దాన్ని వ్యాపింపజేస్తాడు. నీతిమంతుని ద్వారా ఆశీర్వాదాలు వాళ్ళకు కూడా కలుగుతాయి, అతడు వాళ్ళపైన దయ చూపిస్తాడు అని దాని అర్థం. అలా కాకుండా పాపాత్ములు ఎవరన్నా ఉంటే వీళ్ళు చెడు చేసి సంపాదించారు కాబట్టి అది వాళ్ళ నుండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది అనేది దీని యొక్క భావం. దేవుడు ధనవంతులు అవ్వద్దు అని చెప్పట్లేదు, కానీ దానికోసం చెడు మార్గాలు ఎంచుకోకండి, తప్పు చేసి సంపాదించకండి అనేది దీని యొక్క భావం. బేదలు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయం వలన నశించువారు కొందరు. మనం కష్టపడి పనిచేస్తే దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. అలా కాకుండా అన్యాయం చేసి వేరే వాళ్ళకి హాని చేసి మనం దాన్ని తీసుకోవాలనుకుంటే మనం నాశనం అవుతాము. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుణ్ణి ప్రేమించువాడు వాణ్ణి శిక్షించును. ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రేమిస్తున్నారు అన్నా, గురువు తన శిష్యులని ప్రేమిస్తున్నాడు అన్నా, వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళకి చెప్తాడు, దాన్ని శిక్షిస్తాడు అంటే వాళ్ళకి చెప్తాడు, వాళ్ళని గద్దిస్తాడు అని దాని అర్థం. తప్పు చేసినా కానీ మనం వాళ్ళని గద్దించట్లేదంటే మనమే వాళ్ళకి హాని చేస్తున్నాం, మనమే వాళ్ళని తప్పు మార్గంలో నడిపిస్తున్నాము అని దాని అర్థం. ఈ కాలంలో బోధకులు కూడా విశ్వాసులకి ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి. వాళ్ళు ఎలా ఉన్నా కానీ మనం ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి. కొన్నిసార్లు వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని గద్దించాలి. అది మాత్రమే సరైన బోధ, అది మాత్రమే వాళ్ళని పరలోకానికి నడిపించేది అనే విషయాన్ని మనం దీన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. అంటే ఒకానొక రోజున నీతిమంతులు ఆశీర్వదింపబడతారు. ఆకలి తీరా భోజనం చేయను అంటే వాళ్ళు ఆశీర్వదింపబడతారు, వారు పరలోకానికి వెళ్తారు. భక్తిహీనులు వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలాన్ని అనిపిస్తారు. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మంచి చేస్తే పరలోకానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం. దాన్ని ఇక్కడ ఇలా వివరిస్తున్నారు అని దాని అర్థం. ఈరోజు చదువుకున్న 12, 13 ఈ 2 అధ్యాయాలు కూడా మీ అందరికీ కూడా అర్థమైనవి అని నేను అనుకుంటున్నా. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కాదులే కానీ, వివరించుకోవడం కాదులే కానీ, గుర్తుపెట్టుకోవాలి, బట్టి పట్టాలి. ఎప్పటికప్పుడు వాటిని గుర్తెచ్చుకుంటూ మన నిజ జీవితంలో వాటి ప్రకారంగా బ్రతకాలి అనేది దీని యొక్క భావం. ప్రతి వీడియోలో కూడా నేను గుర్తు చేసుకుంటూ వస్తున్నాను. యవనస్తులు ముఖ్యంగా రోజుకొక అధ్యాయం అన్న చదువుకొని నెలకొకసారైనా ఈ సామెతల గ్రంథాన్ని పూర్తిగా చదువుకుంటూ వెళ్తేనే ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా గుర్తుంటే మంచి మార్గంలో మనం కూడా ప్రయాణించగలం అనే విషయాన్ని ఈ మాటలన్నిటి ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. మా పరిచయం కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.